డానీ, అంకుల్. ఈ రోజు నీ గులాబ్ జామ్ నువ్వు తిన్నావా? లేదు అంకుల్, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆంటీ చేసి తప్పకుండా నీకు పంపిస్తారు. ఆమేన్. ఓకే, నా కొడుకెక్కడా? డాడ్ ఎక్కడున్నారు? నేనిక్కడే ఉన్నాను, నీకు తెలియలేదా? నువ్వా? అయ్యో. శిల్ప, హలో నీ మామా. పని ఎలా ఉంది? వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. డియర్ ఫ్రెండ్స్, పాల్ సార్ ఎక్కడ అని మీరు అనుకుంటున్నారా? ఆయన వాయిస్ వినిపిస్తుంది కానీ ఆయన స్క్రీన్ లో కనిపించట్లేదే. డోంట్ వరీ, అది నేనే. ఇప్పుడు నేను మా నాన్న డాక్టర్ పాల్ లాగా ఉండబోతున్నాను. ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఫాదర్స్ డే అని. అందుకనే మేమందరం ఇక్కడ ఉన్నాం. అవును, మనం పిల్లలం ఇక్కడ ఉన్నాం. నాన్నగారిని తీసుకురాలేదు ఎందుకంటే ఆయన గురించే మనం చాలా మాట్లాడుకోబోతున్నాం. యా, ఆయనకి తెలియకూడదు. ఈ రోజు కొన్ని సీక్రెట్స్ ని షేర్ చేయబోతున్నాం. సో మీ అందరిని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇది మన యొక్క మంత్లీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ యొక్క సెకండ్ ఎపిసోడ్. కేటీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చాలా సంతోషంగా మాతో కలిసి జాయిన్ అవ్వండి. మనం ఇప్పుడు ఫాదర్స్ గురించి, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక కుటుంబం కోసం ఫాదర్స్ ఏమేం చేస్తున్నారు, దేవుడు ఎందుకు ఫాదర్స్ ని క్రియేట్ చేశారు, అండ్ అది మాత్రమే కాకుండా ఈ ప్రోగ్రాంలో మీ కామెంట్స్ తోటి మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫాదర్స్ యాజ్ హీరోస్. ప్రపంచంలో చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు. ఇదొక సూపర్ హీరో సీజన్. సూపర్ హీరోల సినిమాలు చాలా వస్తున్నాయి. వాళ్ళు చాలా బలంగా ఉంటారు, బాగా ఎగురుతారు, చాలా దృఢంగా ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి లేజర్స్ వస్తాయి. ఇలా చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు. కానీ ఫిజికల్ గా మన ఫాదర్స్ ఎలా ఉండరు. కానీ మన జీవితంలో ఒక హీరో అంటూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా నిజమైన హీరోలు మన జీవితంలో. వాళ్ళని మనం అలాగే చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మన జీవితాన్ని ఒక మంచి బాటలో నడిపిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు మన కోసం చేసే విషయాలు చాలా అమేజింగ్గా ఉంటాయి. మనం ఏదేదైతే అస్సలు సాధ్యం కాదనుకుంటామో వాళ్ళు దాన్ని సాధ్యం చేసి ఇది సాధ్యమే అని మనకు చూపిస్తారు. వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో ఉంటారు, దేవుడితోటి నడుస్తారు. అది చాలా మంచి విషయం. మనం వాళ్ళని మంచి నాన్నగా, ఒక మంచి పర్సన్ గా చూస్తున్నప్పుడు మనం చాలా మంచి విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మన జీవితంలో వాళ్ళే మన హీరోస్. సో ఇప్పుడు మన ఫ్యామిలీ సర్కిల్లో చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. ఒక్క మాటలో వివరించమంటే మీ నాన్న గురించి ఏం చెప్తావు? ఐ థింక్ ప్రొటెక్టివ్, ఆ వర్డ్నే నేను తన్ని డిస్క్రైబ్ చేయగలను. అండ్ సో మీ నాన్నగారు డాక్టర్ రాజ్ కుమార్ జ్ఞానముతో ఎందుకు అతన్ని ప్రొటెక్టివ్ అంటున్నావు? అంటే ఆయన నా చిన్నప్పటి నుంచి నన్ను బాగా ప్రొటెక్ట్ చేశారు. ఒక ఆడపిల్లగా ఇంకా తన కూతురుగా కూడా నన్ను ప్రొటెక్ట్ చేయడం కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్లో లో మార్క్స్ తీస్తే, లేదంటే ఎవరైనా నా గురించి కంప్లైంట్ చేశారంటే, ఎయిదర్ మై టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్, అప్పుడు ఇమీడియట్ గా ఆయన లేదు నా కూతురు అలా చెయ్యదు అని అంటారు. మీరే తప్పు చేస్తున్నారు, నా కూతురు ఏం చెయ్యదు. ఆయన ఫైట్ చేస్తారు. తను ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చేసినా సరే, అరే నేను చాలా బాధపడతాను. ఎందుకంటే నాన్నగారు నన్ను ఇంతగా నమ్మారు కాబట్టి నేను తన పేరుని నిలబెట్టాలి. సో నెక్స్ట్ టైం ఆ తప్పు నేను ఎప్పుడు రిపీట్ చేయను. సో ఆ విధంగానే మా డాడ్ నాకు చాలా ప్రొటెక్టివ్ గా ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత కూడా శామ్ అప్పుడప్పుడు నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు. ఎలాగంటే, నువ్వు ఏ మిస్టేక్ చేసినా సరే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి మీ డాడీ మీ వెనకాలే ఉంటారని. నేనేదైనా చిన్న విషయం చెప్దామని చూసినా కానీ నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు చాలా మంచిది, తను నా బంగారం. అంతెందుకు మన పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ ఆ స్టేజ్ మీద ఆయన ఏమన్నారంటే, చూడు శామ్, నీకు కేజీల కొద్దీ బంగారాన్ని ఇస్తున్నాను అంటే బంగారం ఇస్తాను అనుకున్నాను, కానీ ఆయన డాటర్ నుంచి గోల్డ్ అన్నారు. ఇంతేనా? కానీ తన బంగారం కంటే ఎక్కువే, వెలకట్టలేనిది. ఇలాగే మీ నాన్నగారు నేను ఎప్పుడు ప్రొటెక్టివ్ గా చూసుకున్నారు. ఎవరు నీ దగ్గర నుంచి ఏ తప్పు కనిపెట్టలేరు. ఇంకా నీ సంగతి ఏంటి స్టెల్లా? నాకు మా నాన్న గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయన ఒక డ్రీమర్. నేను ఆయన గురించి ఇదే విషయం చాలా చోట్ల చెప్పాను. బట్ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆయనకి పెద్ద పెద్ద డ్రీమ్స్, విషన్స్ ఇచ్చారు. ఆయన మినిస్ట్రీకి ఏం చేయాలి, మన ఫ్యామిలీకి ఏం చేయాలి, ఆర్గనైజేషన్స్ కి ఏం చేయాలి, పీపుల్ కి ఏం చేయాలి. సో
చాలా మందికి దేవుడు చెప్పే విషయాల్లో వాళ్ళ విషయం ఎలా ఉందంటే దేవుడు చెప్పిన విషయాన్ని ఎలా పాటించాలని అది అవ్వదు, అది పెద్ద విషయమని వాళ్ళు అనుకుంటారు. ఒకరోజు నేను నా స్టాఫ్ నడుచుకుంటా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడి నుంచి ఇంతమంది జనాలు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తువులు వస్తున్నాయి. అప్పుడు కూడా మా నాన్న ఏం చెప్తారంటే, దేవుడే ఈ విషయం ఇచ్చారు, ఆయనే చేశారు, ఆయనే డబ్బులిచ్చారు, ఆయనే ప్రజల్నిచ్చారు, ఇదంతా సరిగ్గా జరగడానికి కూడా ఆయనే సమయం ఇచ్చారు. అది ముఖ్యంగా చెప్పాలంటే మా తాతయ్య చనిపోయినప్పుడు అప్పుడు దేవుడే మా నాన్నతో వచ్చి కూర్చుని మర్యాద, క్రమశిక్షణ అన్నీ నేర్పించారు. అందువల్లే ఆయన మాతో ఒక మంచి తండ్రిగా నడుచుకున్నారు. అదంతా దేవుడి మాట వినడం వల్లే జరిగింది. అంతేకాకుండా ఆయన మమ్మల్ని పెద్ద కళల్ని కలమని చెప్పేవారు. మేము స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయన 80% సరిపోదు, 100% కావాలి అనేవారు. ఆయన మా కెరియర్లో కూడా, మా మినిస్ట్రీలో కూడా ఎక్కువగా ఆలోచించి చాలా మందిని రీచ్ అవ్వాలన్నారు. అది చాలా మందికి ఆశీర్వాదాలని చెప్పేవారు. నేను మా నాన్న గురించి గొప్పగా అనుకునే విషయం ఇది. ఆయన కలలు పెద్దవి, ఆ కలలు నెరవేర్చడానికి దేవుణ్ణి వేడుకోండి అని చెప్పేవారు. ఇక మీ నాన్నగారి గురించి చెప్పు డానీ. పాస్టర్ జాషువా స్టీఫెన్. యా, మై డాడ్ అతను చాలా సాఫ్ట్ అయిన వ్యక్తి, ఇంకా కంపోజ్డ్ పర్సన్. ఓకే. ఆయన ఎక్కువగా మాట్లాడరు, ఓన్లీ ఫ్యూ వర్డ్స్. ఆయన ఒక పాస్టర్ బై ద వే. సో ఆయన స్టేజ్ మీద వచ్చారంటే ఆయన డిఫరెంట్గా మారిపోతాడు. ఆ మార్పుని మనం చూడొచ్చు. ఆయన చాలా ఎక్కువగా మాట్లాడతారు, అక్కడ ఉన్న ప్రజల్ని నవ్వేలా చేస్తారు. అదేంటంటే ప్రార్థన మధ్యన జోక్స్ చేస్తారు. ఆ సమయంలో డిఫరెంట్ పర్సన్గా మారిపోతాడు. అండ్ ఇప్పుడు శిల్ప మెన్షన్ చేసింది, తను లో మార్క్స్ తీసినప్పుడల్లా తన నాన్న తోడుగా ఉంటారు అని. సేమ్ నేను చాలా డిఫరెంట్ అనే మనిషి, అలాగే ఆపోజిట్. సో ఒకవేళ నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కూడా, మార్కులు తక్కువగా వచ్చినా కూడా, అప్పుడు మా నాన్న ఎలా ఉంటారంటే, ఓకే నువ్వు మంచిగా చేసావు, కానీ నీకు నేర్పించిన వారు యువర్ టీచర్, ఆయన మంచి పని చేయలేదు, నీకు సరిగా నేర్పించలేదు, ఆయన అంతగా నన్ను కాపాడతారు. నీకు నేర్పించిన వారే ఆయన పనిని సరిగా చేయలేదు. నేను ఇప్పుడు ఆయన్ని కంప్లైంట్ చేయలేదు. నేను ఏ విషయం చేసినా ఆయన నన్ను మోటివేట్ చేస్తారు, నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు కూడా. వావ్, వండర్ఫుల్. సో మీ అందరి నాన్నగారుల గురించి కూడా చెప్పడానికి ఏదో ఒక యూనిక్ వర్డ్ ఉంటుందని నాకు తెలుసు. మేము మిమ్మల్ని దీని గురించి అడిగాము, అండ్ చాలామంది వాళ్ళ ఫాదర్ గురించి కామెంట్ చేశారు, అండ్ వాళ్ళ ఫాదర్ విష్ ఏంటో కూడా చెప్పారు. ఇప్పుడు మీరు మాకు పంపించిన కామెంట్స్ని, మీ వాయిస్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ఫాదర్స్ డే నాడు మీరు మీ ఫాదర్స్ గురించి ఏం చెప్పారో చూద్దానండి. వావ్, చాలా తీయటి అనుభూతులు వస్తున్నాయి. కానీ నిజ జీవితంలో ఇవి నిజంగా అసలు జరగవు. అట్లీస్ట్ కమెంట్స్ రూపంలో అయినా వాళ్ళ విషయాన్ని చెప్తున్నారు. ఐ హోప్ మీరు మీ నాన్నతో కూర్చొని ఈ షోని చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను. కానీ ఈరోజు జీసస్ మన ఫస్ట్ అండ్ వండర్ఫుల్ ఫాదర్. మనం ఈరోజు ఫాదర్స్ డే రోజు ఆయన గుర్తు చేసుకోవాలి, ఆయనకి థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఆయన మనకి నేర్పించిన ప్రతి విషయానికి, ఆయన మనకి ఎలా నేర్పించారు, ఎలా కాపాడారు, అన్ని చిన్న విషయాల్లోనూ యేసు మనల్ని ఆశీర్వదించారు. ఆయన మన జీవితాన్ని ఎలా మలుస్తున్నారు, ఎలా లీడ్ చేస్తున్నారు అనేది నిజంగా చాలా అద్భుతం. సో మనమందరం కలిసి జీసస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన కోసం ఆయన ఏమేం చేశారన్న దానికి. ఆయనకి ఫాదర్స్ డే చెప్పుకుందాం. ఈరోజు మన ఫాదర్స్ యొక్క క్యారెక్టర్స్ గురించి చూడబోతున్నాం, అండ్ వారితో మన రిలేషన్షిప్ అనేది చాలా రకాలుగా ఉంది. నా వరకు అయితే ఎప్పుడు కూడా నేను ఒక స్ట్రిక్ట్ అయిన ఫాదర్నే చూశాను. ఫాదర్ అన్న పదం వింటేనే నాకు టెర్రర్గా ఉంటుంది. వాళ్ళు చాలా చాలా పెద్దగా ఉంటారు, దృఢంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పినా కానీ అది పవర్గానే ఉంటుంది. సో అది కొంచెం భయాన్ని కలిగించింది, చాలా భయాన్ని కలిగించింది. వాళ్ళు ఏయ్ అలా చేయకు, జస్ట్ హే అనగానే, చూడండి కేటీ కూడా రెస్పాండ్ అయింది. కేటీ నేను ఏ అనగానే నువ్వు భయపడ్డావమ్మా? లేదా? నేను ప్రేమతో కూడిన ఫాదర్ని. అవును, చాలా సైలెంట్ గా ఉంది. సో బట్ అది వాళ్ళకు పవర్ని ఇస్తుంది. వాళ్ళు ఏం చెప్పినా కానీ ఎప్పుడు మనల్ని డిసిప్లిన్గా చూసుకోవాలనుకుంటారు, చాలా స్ట్రిక్ట్గా పెంచాలని అనుకుంటారు. మోస్ట్లీ వాళ్ళ రోల్ అదే. చాలా మంది ఫాదర్స్ అలాగే ఉంటారు, కొందరికి మదర్స్ అలా ఉంటారు. బట్ నా జీవితంలో మా నాన్నగారి రోల్
నా చిన్నప్పటి నుంచే నన్ను నా ఫస్ట్ సాంగ్ నుంచే ఆయన అలా పెంచడం మొదలు పెట్టారు. అది ఎంత కష్టంగా ఉండేదంటే నా 4 ఏళ్ల వయసులో నేను రికార్డింగ్ స్టూడియోలో 2 గంటలు నిల్చున్నాను. అప్పుడు లైట్ నుంచి హీట్ వచ్చేది. ఆ సాంగ్ పాడుతున్నప్పుడు నాకు చెమటలు కారేవి. బట్ మా నాన్నగారు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఈ సాంగ్ ని పాడాలి, చాలా మంది ఆశీర్వాదం నీకు దక్కుతుంది. ఆ సాంగ్ మూలంగా నేను ఒక నేషనల్ ప్లాట్ఫామ్ లో నేషనల్ ఛానల్ కి వెళ్ళాను. సో ఆపర్చునిటీ అనేది నిజంగా ఆ వయసులో నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అదొక మంచి ఆపర్చునిటీ. చిన్నప్పటి నుంచే మమ్మల్ని ఆయన అలాగే ట్రైన్ చేశారు. ఇంకా మమ్మల్ని రికార్డింగ్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లారు, మీటింగ్ ప్లాట్ఫామ్స్కి. మీరు చెప్పినట్టుగానే మా స్టడీస్ కూడా 80-90% వచ్చినా కూడా అది సరిపోదు. మీకు 100కు 100 రాకపోతే ఎందుకని అడుగుతారు. 100 ఎందుకు రాలేదు, 95 వచ్చినా కానీ 100 ఎందుకు రాలేదు, A+ ఎందుకు రాలేదు అంటారు. అంతగా హై స్టాండర్డ్ని మా కోసం ఆయన సెట్ చేశారు. దాని ద్వారానే మేం కూడా చాలా విషయాల్ని నేర్చుకున్నాం. ఈ స్టాండర్డ్లోనే మనం మన లైఫ్ని లీడ్ చేయాలి. తక్కువ వచ్చినా ఓకే అనుకోకూడదు. అది చాలా మంచిగా అనిపించింది. ఈ రోజు కూడా మనం ఆ పెద్ద స్టాండర్డ్లోనే ఆలోచిస్తూ ఉన్నాం. అలా కాకపోయినా నేను ఎంతగా హై లెవెల్ పర్ఫార్మెన్స్కి పర్ఫామ్ చేశానో తెలియదు. అందుకోసం ట్రై చేస్తున్నాను. సో అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మాకు నేర్పించిన డిసిప్లిన్కి థ్యాంక్స్. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా మా నాన్నకి ఒబే చేసి ఉండాలి అని అనుకున్నాం. బైబిల్లో ఈ విషయం చాలా క్లియర్గా ఉంది. ఇబ్రహాం తన ఫాదర్ చెప్పిన అన్ని విషయాల్ని ఆయన చెప్పిన వాటన్నిటినీ చేస్తున్నప్పుడు ఆదికాండము 15:6 చెప్తుంది, అది అబ్రహాం దేవుడి మీద పెట్టుకున్న నమ్మకమే ఆ ఒబీడియన్స్ ఆయనకి ఆశీర్వాదం దొరకడానికి కారణమైంది. అబ్రహాం ఆశీర్వదించబడ్డారు ఎందుకంటే ఆయన ఫాదర్ చెప్పిన ప్రతిదాన్ని ఆయన పాటించారు. అటువంటి రిలేషన్షిప్పే మన ఫాదర్తో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని ఒబే చేయడానికి సిచ్యువేషన్స్ డిఫికల్ట్గా ఉండొచ్చు. అలా ఉన్నప్పటికీ మన దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మన నాన్నగారిని గౌరవించి ఆయన చెప్పే మాటని పాటిస్తే చాలు. ఖచ్చితంగా అది బాగుంటుంది. నేనే దాన్ని చాలాసార్లు ఫీల్ అయ్యాను. కొంచెం నిదానంగా ఆయన చెప్పింది విని అలాగే ముందుకు వెళ్తే సరిపోతుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు, గౌరవిస్తాడు. సో ఇప్పుడు నువ్వు చెప్పు స్టెల్లా, డాడ్ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనుకుంటున్నావు? నాన్న గురించి. మా నాన్న లైఫ్ చూసేటప్పుడు ఆయన జీవితంలో ఎలాంటివి జరిగేవో ఆ విషయాలన్నీ మనం అస్సలు ఊహించలేము. ఆయన మా కోసం ఎలాంటి త్యాగాలు చేశారో మేము చూడలేదు. ఆయన పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం మనం చాలా మందిని చూసుంటాం. చాలా మంది ఫాదర్స్ రకరకాల ఉద్యోగాలు చేసి పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఇలాంటి పనులు చేస్తారు. ఒకవేళ చాలా లోన్స్ తీసుకుని ఉండొచ్చు వాళ్ళ పిల్లల చదువుల కోసం. ఇవన్నీ కూడా మనం పిల్లలుగా ఉన్నప్పుడు చూసుంటాం. చాలాసార్లు ఆయన ఏం చెప్తారంటే మా పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి, సెటిల్ అవ్వాలి. సో ఒకవేళ వాళ్ళ వయసులో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉండేవి కాదేమో. ఆయన విలాసంగా జీవించడానికి అవకాశం లేదనుకుంటా. ఆయన ఎప్పుడూ మా పిల్లలు బాగుండాలనే అనుకునేవారు. సో త్యాగాల గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలతో ఏమి చెప్పరు. చూడు, నేను నీకోసం ఎన్నో చేశాను, నీకోసం లోన్ తీసుకున్నాను, ఈ విషయం గురించి నాకు ఇంత ఖర్చు అయింది. వాళ్ళు త్యాగం చేసిన దాని గురించి స్పెసిఫిక్ గా ఎప్పుడు చెప్పరు. అలాగే ఉంటారు. చెప్పాలంటే ఆయన ఎలాంటి లెక్కలు వేసేవారు కాదు. ఇదంతా నా కష్టార్జితమే, నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే మీరు జీవిస్తున్నారు అలా అనరు. పిల్లలు ముందుకు వెళ్ళడానికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు జీవితంలో పైకి ఎదగడానికి సపోర్ట్ చేస్తారు. అది మాత్రమే కాదు, నా లైఫ్లో కూడా మా నాన్న చాలా త్యాగాలు చేశారు. అది దేవుడి కోసం, ఇంకా మినిస్ట్రీ కోసం. మేము ఎదిగేటప్పుడు చాలాసార్లు ఆయన ఎప్పుడు రాత్రి 10-11 గంటల వరకు పనిచేసేవారు. మేము ఆయన్ని మహా అయితే ఒక రోజుకి రాత్రి 1 గంట లేక 2 గంటలు చూస్తాం. మిగతా టైంలో మేము స్కూల్లో ఉంటాం. మేము చదువుకున్న టైంలో రాత్రి మాత్రమే ఆయన చూడగలం. ఆయన చూడగానే సంతోషంగా అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ లో నాకేం గుర్తుందంటే ఆయనతో ఉన్న ఆ కొన్ని క్షణాలు మాత్రమే నాకు గుర్తున్నాయి. ఆల్సో ఆయన 1 నెల, 2 నెలలు, 3 నెలలు మినిస్ట్రీకి అబ్రాడ్ కి వెళ్ళేవారు. ఆయన చాలా చోట్లకి వెళ్లి ప్రేయర్ చేసేవారు, మినిస్ట్రీ నడిపించేవారు. చాలా చోట్ల ప్రేయర్ టవర్స్ చెప్పేవారు. మా ఇంటి గురించి ఆయన చెప్పేవారు. సో ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఇది మనం దేవుడి కోసమే చేస్తున్నాం, ఇది మినిస్ట్రీ కోసమే చేస్తున్నాం. దేవుడు పిల్లల్ని చూసుకుంటారు, ఆయనే నేర్పిస్తారు, ఆయనే చూసుకుంటారు.
మా లైఫ్ అంతా అలాగే సాగింది. ఎప్పుడూ మా నాన్న మాతో ఉన్నట్టే మేం ఫీల్ అవుతాం. దేవుడు ఎప్పుడూ మాతో ఉన్నట్టే మేం ఫీల్ అవుతాం. తర్వాత ఆయన మాకు ఎంతలా దేవుడి కోసం ఏం చేశారో మాకు తెలుసు. ఆయన మినిస్ట్రీలో ఇలా చేయడానికి ఆయన్ని ఏది మోటివేట్ చేసిందో మాకు తెలుసు. ఆయన్ని మినిస్ట్రీకే అర్పించుకున్నారు. అదేంటంటే ఆయన జీవితం చూస్తున్నప్పుడు ఆయన చేసే విషయాన్ని కొంతమంది తప్పని అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మేబీ దేవుడు ఇచ్చిన విషయం ఇది కాదు, ఈయన మినిస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అలా అన్నప్పుడు మాకు బాధగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అలా అన్నప్పుడు కూడా మా నాన్న ఏమంటారంటే దేవుడే ఈ విషయం మనకిచ్చారు, ఈ విషయం మినిస్ట్రీకి దేవుడు ఈ విషయాన్ని ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని నేనే చెయ్యాలి. అది ఫైనాన్షియల్ గా ఎలాగైనా ఉండొచ్చు, మినిస్ట్రీలో కూడా ఎలాగైనా ఉండొచ్చు. ఏది ఏవైనా గానీ ఆయన ట్రావెల్ చేసేటప్పుడు మాకేం చెప్తారంటే దేవుడు నాతో చేయమని చెప్పిన విషయం ఇదే, నేను దీన్ని చెయ్యాలి. ఇలాంటి విషయాల్లో ఆయన ఆతృతగా ఉంటారు. ఈవెన్ ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా లెక్కలు చూస్తున్నప్పుడు కూడా ఆయన ఏమంటారంటే మనం నిజాయితీగా జీవించాలి. ఎవరు మన గురించి ఏమనుకుంటే ఏంటి, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం ఎప్పుడు మంచి మనసుతో ఉండాలి. ఇంట్లో కూడా ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు అది మాకు మోటివేట్ గా, ఇన్స్పిరేషన్ గా, స్టేజ్ మీద ఒక షో కోసం ఇలా చెప్పడం లేదు. ఆయన ముందు ప్రజలు లేరు, పిల్లలున్నారు. ఆయన పిల్లల ముందు చెప్తున్నారు. ఆయన చెప్పే ప్రతి మాటని మేము ఆయన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అది మాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఆయన ఒక రోల్ మోడల్. సో చాలా సార్లు పేరెంట్స్ ఏం చెప్తారంటే నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు అలాగే ఉండాలి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు. కానీ వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకి ఒక విషయం బాగా తెలుసు, మనం ఎలా డిసిప్లైన్ గా ఉండాలి అనేది. అదే దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కాకుండా మన నిజాయితీగా జీవించాలి దేవుడి ముందు. మై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పచ్చు, నాకు ఒక రోల్ మోడల్ లాంటి ఫాదర్ లేరు, ఆయన నన్ను ఇష్టపడట్లేదు, తాగుతున్నారు, తాగి నన్ను కొడుతున్నారు, మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. బట్ ఈరోజు మనం ప్రే చేయబోతున్నాం. ఇప్పుడు దేవుడు మనతో ఉండి ప్రే చేయబోతున్నారు. మీరు మీ ఫాదర్ కోసం, మీ మదర్ కోసం ప్రే చేయండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ముందుండి లీడ్ చేసి నడిపించేలాగా ప్రే చేయండి. బట్ ఇప్పుడు మనం అటువంటి ఫాదర్స్ కోసం కాసేపు ప్రే చేద్దాం. దేవుడా, తండ్రి, నువ్వే అందరికీ తండ్రి లాంటి వాడివి. నువ్వు నీ పిల్లలు చేస్తున్న ప్రేయర్ని చూస్తున్నావు. దేవుడా, వాళ్ళ తండ్రి దారి తప్పుండొచ్చు, ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో సంఘటనల్ని ఎదుర్కొని ఉండొచ్చు. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి బాగా తాగుడికి అలవాటు పడుండొచ్చు, మందు తాగడమే కాదు ఇంకా తప్పుడు అలవాట్లకి అలవాటు పడి ఉండొచ్చు. దేవుడా, వాళ్ళందరినీ మార్చడం కోసమే మేము ప్రే చేస్తున్నాం. వాళ్ళందరినీ మీ ప్రేమ దక్కడం కోసం మీకే వదిలేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించాలి, కేర్ తీసుకోవాలి. దేవుడా, వాళ్ళకి అటువంటి ఆలోచన కలిగించు. వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేలా చూడు. ఏదో ఒక అద్భుతం జరిగి వాళ్ళు మారాలి. వాళ్ళకు మంచి జీవితాన్ని మరోసారి ఇవ్వండి. వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. కుటుంబంలోని వాళ్ళందరినీ ప్రేమగా చూసుకునే ఫాదర్ గా వాళ్ళని మార్చండి. దేవుణ్ణి చూపించే ఒక మంచి రోల్ మోడల్ గా వాళ్ళ కుటుంబానికి ఆయన చూపించండి. జీసస్ నేమ్, ఆమెన్. సో డానీ, మీ నాన్న గురించి మీ ఉద్దేశం ఏంటి? అది నేను ముందే చెప్పినట్టు ఆయన చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్. ఆయన నన్ను మోటివేట్ చేస్తారు, చాలా ఎంకరేజ్ కూడా చేస్తారు. అది అన్ని విషయాల్లో కూడా, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను కొంచెం మంచి మ్యూజిషియన్గా ఉన్నాను, బట్ నా ప్రారంభ రోజుల్లో నేను చాలా అల్లరి చేశాను, నేను చాలా శబ్దాలు చేశాను. ఇన్స్ట్రుమెంట్తోనా లేక ఇన్స్ట్రుమెంట్లో మాత్రం కాదు, మొత్తంగా నేను అన్నిటినీ యూజ్ చేశాను. కుకింగ్ వెసల్స్, మిగతా సామాన్లు అన్నిటినీ కూడా అది మొత్తం వేసి నేను చాలా శబ్దం చేశాను. నిజం చెప్పాలంటే నేను అది అన్నిటినీ ఉపయోగించి చాలా శబ్దాలు చేశాను. ఆయన కూడా నన్ను మోటివేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఎంకరేజ్ వల్ల, మోటివేషన్ వల్లనే దేవుడు నన్ను ఒక గుడ్ మ్యూజిషియన్ గాను, వర్షిప్ లీడర్గా చేశారు. సో ఆయన నన్ను చాలా మోటివేట్ చేశారు. ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక వర్స్ గుర్తొస్తుంది. 1 తెస్సలోనికీయులు 2nd చాప్టర్. సో నా నాన్న చెప్పాలంటే సిట్యువేషన్ ఏవైనా సరే, అది నా స్కూల్లో లేదా నా ఎడ్యుకేషన్లో నేను మంచిగా లేనప్పుడు కూడా ఆయన నన్ను మోటివేట్ చేస్తారు. అయినో నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఈవెన్ నేను ఫెయిల్ అయినా కూడా ఆయన అప్పుడు టీచర్నే తిడుతూ ఉంటారు, ఎవరిని పేపర్ని కరెక్ట్ చేశారు అంటారు. నన్ను ఎప్పుడు తప్పు పట్టారు. సో అదే మా నాన్న క్యారెక్టర్. అది నేను నా చదువులో మంచివాడిని కాదు, బట్
బట్ మన మినిస్ట్రీ సంబంధించి నేను మంచిగా కాన్సన్ట్రేట్ అయ్యి అండ్ మినిస్ట్రీలో పూర్తిగా అర్పించుకున్నాను. అది ఏవైనా సరే, అది వైరింగ్ చేసేటప్పుడు, సెటప్ చేసేటప్పుడు, లైటింగ్స్, ఆయన అప్పుడు కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. నాకు మ్యూజిక్లో చాలా టాలెంట్ ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించారు. యా, సో ఆ ఆశీర్వాదమే. వావ్, మీ నాన్నగారి మీద నీకు చాలా పేషెన్స్ ఉంది, చాలా కామ్గా ఉన్నావు. నాకు తెలిసి ఆయన అందరితోనూ ఎక్కువగా మాట్లాడతారని విన్నాను. ఎస్, ఇది నిజం. ఒకవేళ ఇంకెవరైనా మిస్టేక్ చేసినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆయన రిలేషన్షిప్లో ఎప్పుడూ ఉండాలని అనుకుంటారు. అండ్ ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి వాళ్ళతో ఉన్న ఆ బాండింగ్ని కంటిన్యూ చేస్తారు. ఆ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. నేను అలా ఉండాలనుకుంటున్నాను. అదంతా సులభమేమీ కాదు. యా, ఇప్పటికీ నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. యా, ఆ ఒక్క విషయంలో మా నాన్నని తలుచుకుంటే మాకు గర్వంగా ఉంటుంది. అండ్ అలాగే మేము మా నాన్నగారు మర్యాదని కాపాడతాం. సో మేము ఏ చోటికి వెళ్ళినా, ఎవరిని కలిసినా సరే వాళ్ళకి మా నాన్నగారు గుర్తొస్తారు మమ్మల్ని చూసిన వెంటనే. సో మా నాన్నగారిని రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పటి నుంచి, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా చర్చ్లోనే మా నాన్నగారే చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్. అన్నిటినీ ఆయనే చూసుకుంటారు. సో ఆయన కోయర్లో ఉంటారు, వైలన్లో ఉంటారు. ఎవ్రీ సండే ఈ హ్యాస్ టు గో అండ్ ప్లే ద వైలన్, లేదంటే ఆ వీక్ అంతా ఇన్కంప్లీట్ గా ఉంటుంది. సో ఎవ్రీ టైం నేను బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్ కి ఎక్కడికైనా సరే, అప్పుడు ఆ చర్చ్ లో ఉన్న పీపుల్ అందరూ నన్ను చూసి గుర్తుపడతారు. ఓ, తను రాజ్ కుమార్ డాటర్ అని. తను ఒక పెద్ద పళ్ళ డాక్టర్ కూతురే కదా అంటే, షీఈస్ ద డెంటిస్ట్ డాటర్ ఓన్లీ నో అని అంటూ ఉంటారు. సో అలాంటి టైంలో నేను అనుకునేదాన్ని, ఒకవేళ నేను ఎవరితోనైనా ఆర్గ్యూ చేసినా సరే, లేదంటే ఎవరికైనా సరిగా మర్యాద ఇవ్వకపోయినా సరే, అప్పుడు వెంటనే వాళ్ళు అంటారు, అరే చూడు రాజ్ కుమార్ డాక్టర్ ఎలా మర్యాద లేకుండా ఉందని. సో ఇది చాలా ఇంపార్టెంట్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, లేదు ఇంకా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళినా సరే, ఈవెన్ అక్కడ కూడా మా నాన్నగారి మర్యాదని నేను క్యారీ చేస్తున్నా. సో ఇంకా ఆ కుటుంబం కూడా నన్ను ఆ రకంగానే చూస్తారు. నన్ను ఒక ఆడపిల్లలాను, ఇంకా తన కూతుర్లను చూస్తారు. అండ్ ఇంకా బైబిల్లో కూడా మనం ఎలా టెస్టిమనీగా ఉండాలని అంటారు. ఆర్ లైఫ్ షుడ్ బి టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్. సో అదే విధంగా మన లైఫ్ కూడా మా నాన్నగారికి ఒక టెస్టిమనీగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాదర్ కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి తగ్గట్టే ఆయన ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళకి వాళ్ళ నాన్నగారే ఒక బిగ్ రోల్ మోడల్, ఇంకొక హీరో. ఇంకా కూతురు వాళ్ళ నాన్నగారిని చూసినప్పుడు డాడ్ కూడా అనుకుంటారు తన చాలా బాధ్యతగా ఉండాలి, ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఉండాలి అని, నిజాయితీగా, ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉండాలి అనేది. సో అందుకే వాళ్ళు మనల్ని అంతలా కంట్రోల్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ మర్యాద మన మూలంగా కంటిన్యూ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. దాన్ని బట్టి జనం డిసైడ్ చేస్తారు. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన నాన్న ఎలాంటి వారని జనం డిసైడ్ చేస్తారు. కాబట్టే పిల్లలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు పేరెంట్స్ ఏమని చెప్తారంటే, మా పరువుని తీయద్దు, ఫ్యామిలీ పరువుని తీయకు, అందరి ఇంట్లోని తప్పకుండా ఇదే చెప్తారు. అప్పుడు వాళ్ళు పరువు తీయకు అని అనేవాళ్ళు తిట్టడం మొదలు పెట్టేవారు. నువ్వొక బోధకుడివి, నువ్వొక ఫ్యూచర్ బోధకుడివి, బోధకుడి సన్వి. అండ్ సో యా, ఇదంతా వాళ్ళ వల్లే. మన నాన్నలు ఈరోజు మనకి హీరోలు. వాళ్ళు మనల్ని స్ట్రిక్ట్గా గైడ్ చేస్తున్నారు. వాళ్ళు మనకి రోల్ మోడల్. వాళ్ళ ప్రేమ, చేసిన త్యాగం, వాళ్ళు కామ్గా ఉండి మనల్ని బ్యూటిఫుల్గా లీడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు అఫ్కోర్స్ మనకొక మంచి గౌరవాన్ని ఏర్పరిచారు. సో అలాగే మై ఫ్రెండ్స్, మీరు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. మీ నాన్నగారు మీకు హీరోగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ కోసం ప్రే చేస్తూ ఉండండి. వాళ్ళకి మీ ప్రేయర్ కావాలి. ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు, మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అది మీ నాన్నగారు మీకు ఏం చెప్పినా కానీ, ఎలా ట్రీట్ చేసినా కానీ ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు వాళ్ళని గౌరవించండి. దేవుడు మీకు ఒక అద్భుతమైన కుటుంబాన్ని అందించాడు. మనం ఒక ఫ్యామిలీగా ప్రే చేద్దాం. దేవుడు మన నాన్నతో మనకు ఖచ్చితంగా మంచి రిలేషన్ని ఇస్తారు. అందరూ కలిసి ప్రార్థిద్దాం. దేవుడా,
ఈ ప్రోగ్రామ్ ని చూసే అందరి పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరికీ వాళ్ళ గుండెల్లో ఒక చాలా కష్టం ఉంటుంది. వాళ్ళ నాన్నగారి మర్యాదని చాలా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని, కానీ వాళ్ళు ఎంతో కష్టమైన పరిస్థితిలో ఇరుక్కుని ఉంటారు. లార్డ్, దయచేసి నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరికీ చాలా మంచి ప్యూరిటీ దొరకాలి అని, ఇంకా ప్యూర్ స్పిరిట్. లార్డ్, వాళ్ళందరూ వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ వదిలేయాలి, ఇంకా వాళ్ళ అడిక్షన్స్ కూడా వదిలేయాలి. దేవుడా, వాళ్ళు చాలా మంచి జీవితాన్ని జీవించాలి మీ కళ్ళ ముందు, ఇంకా వాళ్ళ తండ్రి కళ్ళ ముందు. వాళ్ళ తండ్రి తన గురించి తలుచుకునేటప్పుడు తను చాలా గర్వపడాలి దేవుడా. ఇంకా ఆయన్ని ఎవరైనా చూసేటప్పుడు ఇంకా మిగతాలందరూ చాలా గర్వపడాలి తండ్రి. వాళ్ళందరికీ చాలా మంచి మనసు దొరకాలి దేవుడా. వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటినీ వాళ్ళు వదిలేయాలి. వాళ్ళొక మంచి చక్కటి జీవితాన్ని జీవించాలి దేవుడా. ఇంకా ఫాదర్స్ కూడా చాలా రెస్పెక్టబుల్ గాను ఒక సంతోషమైన జీవితం వాళ్ళ పిల్లల కోసం జీవించాలని ప్రే చేసుకుంటున్నాను దేవుడా. దేవుడా, వాళ్ళొక మంచి జీవితాన్ని జీవించాలి, ఇంకా వాళ్ళ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలి దేవుడా. ఇన్ జీసస్ నేమ్. దేవుడా, ఇప్పుడు నేను తండ్రుల్ని కోల్పోయిన ఫ్యామిలీ కోసం ప్రే చేస్తున్నా దేవుడా. వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవ్వచ్చు. అందరికీ తండ్రి అయినటువంటి మీరుండగా మీ ప్రేమని వారందరికీ చూపించండి. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమని చూపించండి. మీ ప్రెసెన్స్ ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ ఉండాలి. ఎప్పుడు మీరు వారితోటే ఉంటాను అని చెప్పండి. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు, ఎవరు దారి చూపించడానికి లేరనుకోకూడదు. ప్రతి ఒక్కరితోటి మాట్లాడి వాళ్ళకి మీ ఆశీర్వాదాన్ని అందించండి. వాళ్ళందరి మీద మీ కరుణ చూపించండి దేవుడా. బైబిల్లో మత్తయిలో మీరు చెప్పిన విధంగా వాళ్ళకి అన్నీ ఇవ్వండి. వాళ్ళని చూసుకోండి, వాళ్ళని బలపరచండి, వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని కాపాడండి. వాళ్ళతోటి మీరు ఏమేం చేద్దామనుకున్నారో అవన్నీ చేసే ఆశీర్వాదాన్ని వాళ్ళకి కల్పించండి. ఇప్పుడు మేం కూడా వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్స్కి ఒబే అయ్యేలాగా ప్రే చేస్తున్నాం. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ నాన్న చెప్పింది విని వారిని మీరే లీడ్ చేస్తున్నారని తెలుసుకొని మీకు ఒబే చేయాలి దేవుడా. మిమ్మల్ని గౌరవించే వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. వాళ్ళని మంచి మనుషులుగా మార్చండి. ఇన్ జీసస్ నేమ్. దేవుడా, నాన్నలు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని ప్రార్థిస్తున్నాం. అది వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేసేవన్నీ గుర్తు తెచ్చుకుని వాళ్ళు పిల్లల్ని పెంచడానికి, వాళ్ళ కుటుంబం కాపాడడానికి వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారో అది వాళ్ళ కుటుంబం కోసమే దేవుడా. అది వాళ్ళకి మంచి జరగాలని మేం ప్రేయర్ చేస్తున్నాం. త్వరలోనే మంచి జరగాలి. వాళ్ళు టైట్ గా ఫీల్ అవ్వకూడదు, కష్టపడకూడదు, వాళ్ళు వీక్ అవ్వకూడదు. మీ బలం వాళ్ళు పొందాలని మేం ప్రేయర్ చేస్తున్నాం. వాళ్ళు మంచి జీవితం జీవించాలి. వాళ్ళని ప్రతిరోజు మీరే నడిపించండి. వాళ్ళు కుటుంబాన్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. వాళ్ళకి ఫైనాన్స్ అనేది సరైన టైంలో ఇవ్వండి, సరైన విషయం ఇవ్వండి. వాళ్ళకి ఆరోగ్యం, బలాన్ని ఇవ్వండి. వాళ్ళెప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి, పిల్లలకి సపోర్ట్ గా ఉండేలా చేయండి. మీ ఆశీర్వాదం ఎప్పుడూ వాళ్ళపైన ఉండేలా చేయండి. వాళ్ళు ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నారనేది అందరికీ తెలియాలి. వాళ్ళ జీవితంలో ప్రతి భాగంలో, వాళ్ళ పర్సనల్ లైఫ్లోనూ ఒక మంచి జీవితం జీవించి వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీని మీరే నడిపించండి దేవుడా. దేవుడా, వాళ్ళు ప్రతిరోజు లేచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో ఆ విషయాన్ని మీరే చూపించండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని నడిపించండి. మీ స్వభావాల్ని వాళ్ళకి ఇవ్వండి. మీ స్వభావాన్ని వాళ్ళలోంచి బయటకు వచ్చేలా చేయండి. వాళ్ళ పిల్లల్ని నిజాయితీగా పెంచే శక్తిని మీరు వాళ్ళకి ఇవ్వండి. మీ ప్రేమని ఆ పిల్లలు తెలుసుకునేలాగా చేయండి దేవుడా. వాళ్ళందరూ మీలాగా మారే అవకాశాన్ని కల్పించండి దేవుడా. జీసస్ని ప్రార్థిస్తున్నాను, ఆమెన్. సో డియర్ ఫ్రెండ్స్, మాతో కలిసి ఫాదర్స్ డేని సెలబ్రేషన్ చేసుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈరోజు మీ ప్రేమని మీ ఫాదర్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుని ప్రేమని మనం తెలుసుకుందాం. మనమందరం ఇప్పుడు దేవుడికే థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. Yes. మన నాన్నగారు చేసిన వాటిని మనం రిమెంబర్ చేసుకుంటున్నందుకు. ఎస్, ఇప్పుడు మనం అందరం కలిసి ఫాదర్స్ కోసం పాట పాడదాం. దానితో వాళ్ళ ప్రేమని మనం తెలుసుకుందాం. You're a good, good father. It's who you are. It's who you are. It's who you are. And I'm loved by you. It's who I am. It's who I am. It's who I am. You are perfect in all of your ways. You are perfect in all of your ways. You are perfect.
You're a good, good father. It's who you are. It's who you are. It's who you are. I'm loved by you. It's who I am. It's who I am. Who I am. ఇలా చూడండి, ఆయనే మనందరికీ చాలా మంచి ఫాదర్గా ఉన్నాడు ఫ్రెండ్స్. కంటిన్యూగా ప్రే చేస్తూ ఉండండి. ఆయన మీకు మంచి ఫాదర్గా ఉంటారు. మీ అవసరాలన్నింటినీ తీరుస్తారు, మీతోటే ఉంటారు, ప్రేమను చూపిస్తారు, మీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలని ఆయన అందిస్తారు. ఇంకా ఆయన మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. సో జీసస్కి థ్యాంక్స్ చెప్పండి, మనందరికీ ఓ గ్రేట్ ఫాదర్గా ఉంటున్నందుకు. ఆయనకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్దాం. వి లవ్ యూ లార్డ్ జీసస్. అండ్ మై ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఎప్పుడు మాతోటే ఉండండి. మీ నాన్న గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు మీకు ఎలాంటి వారో తెలియజేయండి. మీ ఒపీనియన్స్ తెలుసుకోవడానికి మేము చాలా ఆతృతగా ఉన్నాం. అండ్ ఇకపై రాబోయే ఫ్యామిలీ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మా ఫ్యామిలీలో ఉండే చాలా మెంబర్స్ ఇక్కడికి రాబోతున్నారు. మనం చాలా టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. టిల్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పుడు దీన్ని చూస్తున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ గుడ్ బై. Happy Father's Day. Thank you.